నమస్తే నా పేరు ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదని కంపెనీల కొరకు భూములు తీసుకుని స్థానికులకు ఉద్యోగాలకు కల్పించకపోవడం మంచి పద్ధతి కాదని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం వద్ద ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద ఎమ్మెల్యే నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలాగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో క్రిక్ సిటీ రాబోతోందని దీని కొరకు భూములు ఇచ్చిన వారికి నేటి నుంచి నష్టపరిహారం వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వచ్చే కంపెనీల వారు కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నిరసనలో నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సతీష్ యాదవ్, శివకుమార్, లీలావతి, మట్టం శ్రావణి, అన్ని మండలాల నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, యువత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు మన జిందాల్ కంపెనీ అంటే మంది కంపెనీ, మనం కంపెనీకి వ్యతిరేకం కాదు, అదేదో గుర్తుపెట్టిన అందరూ కూడా. ఇక్కడ దాదాపు 2009వ సంవత్సరంలో ఇక్కడ మధుక అనేటువంటి దాన్ని పెట్టారు. దాని తర్వాత 2018లో మధుకాన్ని ఎత్తేసారు. ఎత్తిన తర్వాత 2021లో ఈ జిందాల్ కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందరం కూడా మాకు మంచి కంపెనీ వచ్చింది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు, అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం. ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం, మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంతో ఉంటాం. కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పాను. కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమయ్యే పరిస్థితి. మనం పాప నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రిజ్యూమ్స్ నాకు ఇచ్చినా, ఆ రిజ్యూమ్స్ అన్నీ నేను వీళ్ళకి పంపించినా ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయితే ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళు చెప్పినట్టు గేట్ ఎట్టేదానికి, వాచ్మ్యాన్కి, బల్లలు తుడిచేదానికి తప్ప మనం ఇచ్చే
చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తాను, ఈరోజు మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వస్తున్నాయి. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు క్లిప్ సిటీ ఒకటి వస్తుంది. వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో స్థానికులకు ముందు అవకాశం ఇవ్వండి. మీరు స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో మహారాష్ట్రలో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం కావాలా, చదువుకున్న నిరుద్యోగులు ఏం కావాలా? మా వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళతో పాటు చదువుకున్నారు మా వాళ్ళు. అలాగే ఇప్పుడు మా సతీష్ ఇక్కడ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటే అందరూ సంతోషపడతాం. అట్ట కాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడితే పేదవాళ్ళు అందరూ మత్స్యకారులు పాపం ఇక్కడ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు, అయ్యా మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలంతో పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదనేటువంటి బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయం గత. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుని ఇచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ ప్రజలు చూసేది రోజు స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ ఎవరిని మేము తరలించలా, నిరుద్యోగులు వచ్చారు, బాధతో వచ్చారు, కడుపు పంటతో వచ్చారు, ఆవేదనతో వచ్చారు. కాబట్టి ఈ ఆవేదనని ఈ బాధకి ఖచ్చితంగా మీరైతే మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదని అడిగాడు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి, ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళకి అని చెప్పా. కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్, ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వాళ్ళ అధినేతతో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడు ఫోన్లో బాగుపడుతుందనే ఉద్దేశంతో వచ్చిన యువత అందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ అభివృద్ధి అనేది ప్రారంభమైంది. ఈ ప్రాంత ప్రజానీకం వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే విలువైన భూములు అప్పగించడం ఒక భాగం అయితే, సరే భూములన్నా పోయినాయి, చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఆశతో ఈ ప్రాంత ప్రజానీకం ఎదురు చూశారు. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడున్నాయంటే మన భవిష్యత్తు, ఎక్కడ వదిలేశారు అక్కడే ఉన్నాయి, ఏమాత్రం కూడా ఎదుగుబోదులేని పరిస్థితి. సునీల్ అన్నని ప్రత్యేకంగా అడగడం ఏంటంటే, గతంలో ఎన్నడూ జరగలేదు ఒక ప్రాంతంలో ఈ విధంగా వచ్చి స్థానికులకి అవకాశం కల్పించాలా. ఈ ప్రాంతం కాదు, ఈ మండలం కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న యువత పెద్ద ఎత్తున చదువుకొని ఉన్నారు, మంచి చదువులు ఉన్నత విద్యను అభ్యసించున్నారు. ఎన్నో ఆశలతో మన సునీల్ అన్న మన గూడూరు అనే నినాదం కింద సమీకృతం అయ్యి సునీల్ అన్నకి గత ఎన్నికల్లో అందరూ అండగా నిలబడి ఉన్నారు. ఆ యువత ఆలోచనల్ని, ఆ యువత యొక్క భవిష్యత్తుని మనం నెరవేర్చాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పటికే నెలకొల్పి ఉన్న పరిశ్రమలు ఉన్నారో ఖచ్చితంగా ఒక 100 నుంచి 150 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మేమందరం కోరుకునేది ఏంటంటే, ఇంకనైనా మీరు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. అట్లాగే ముందు చెప్తున్నట్టు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాబట్టి మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న. ఆ స్కిల్ డెవలప్ ద్వారా
మనం వాళ్ళది ఏదైతే అడుగుతున్నారు మనల్ని ఆ స్కిల్ మనమే చూపించి మా దగ్గర స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అని ట్రైనింగ్ సెంటర్ మనం ఏర్పాటు చేసి అది ఆల్రెడీ మన బాబు గారు ఆ యొక్క స్కీమ్ పెట్టినారు కాబట్టి ఆ యొక్క సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి మన చుట్టుపక్కల గ్రామాల యువతకి 30% ఎంప్లాయ్మెంట్ దొరికేదానికి ఛాన్స్ బాగుంటుందన్న. దయచేసి ఈ యొక్క విషయాన్ని తమ దృష్టికి తెలియజేస్తున్నాం అన్న. గత 3 సంవత్సరాలుగా సిబ్బంది కోర్టు సిబ్బంది సహాయ సహకారాలతో ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయగలిగామని, సిబ్బంది వృత్తిలో ఎక్కడ భయపడవద్దని, మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జడ్జి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా గూడూరులో జడ్జిగా బాధ్యతలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందని, కోర్టు సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వర్తించడంతో అనేక కేసులు డిస్పోజ్ చేయగలిగామని తెలిపారు. ఉద్యోగస్తులుగా బదిలీలు తప్పవని, నిరంతరం సిబ్బంది వృత్తిలో మార్పులను నేర్చుకోవాలని, భయపడకూడదని, అప్పుడే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అలాగే అందరూ బాధ్యతగా పనిచేసి గూడూరు కోర్టుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సరిపోతుంది కాబట్టి నాకు ఒక ఎక్స్ట్రా టైపిస్ట్ ఇవ్వాలి మేడం. ప్రింట్లు తీయాలి, సిఎల్ కంప్లీట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఈ వర్క్ కంటే నేను ఒక్కసారి అడిగాను మేడం, గుర్తుపెట్టుకొని సుబ్బారావు గారిని ఇచ్చాను. మంచిగా సుబ్బారావు గారిని ఇప్పుడు తర్వాత ఎవరో ఒకళ్ళు టైపిస్ట్ తీసేస్తారు, ఎందుకంటే నా రిక్వెస్ట్ మీద ఇచ్చాను. అది అందరూ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే సఫిషియెంట్ స్టాఫ్ లేకపోతే ఇచ్చే అవకాశం లేదు. కానీ మా జడ్జి గారు మాత్రం డిస్ట్రిక్ట్ జడ్జి గారు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు స్టాఫ్ అడిగినా ఏ రకమైన స్టాఫ్ మమ్మల్ని తీసేసిన ఇమ్మీడియట్గా ఫిల్ చేసి ఈ కోర్టుకు సఫిషియెంట్ స్టాఫ్ ఇచ్చారు. ఇక్కడ పెద్దగా వర్క్ చేయడానికి, తర్వాత హైయెస్ట్ డిస్పోజల్ ఇవ్వడానికి ముందు మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు యామిని మేడం గారు, ఆమెకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా బాగా హెల్ప్ చేశాను. వేసవి కాలం రావడంతో ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అలాగే చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ ప్రారంభించారు. అలాగే స్థానిక సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఉర్దూ పాఠశాలను మరొక పాఠశాలలో విలీనం చేయవద్దని, అక్కడే కొనసాగించాలని ముస్లింలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా నిత్యం రద్దీగా ఉండే టవర్ క్లాక్ సెంటర్లో చలివేంద్రం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే పట్టణంలో 10 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానికులు నరసింహులు, శ్రీనివాసులు, రెడ్డి రహీం, మట్టం శ్రావణి, శ్రీదేవి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు మా రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్ర మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేంద్రాలు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారో లేదో నాకే తెలియదు. మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇవన్నీ ప్రజలతో ఎన్నుకోవడమైనటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తను ఎత్తుకొని ఇవన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్, మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది ఇచ్చే శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్, గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు
మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసి వాళ్ళందరికీ డబ్బులు మున్సిపాలిటీ ఇచ్చాము. ఇళ్ళలో కూడా ఇచ్చారు. మనకేమన్నా ఆదేశాలు వచ్చింటే మనం మసీదులకి షామియానాలకి వాటిని కూడా సహాయం చేస్తే మా వాళ్ళు వస్తారు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఉంటే ఎక్కడెక్కడ ఎండ తాకిడికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సెల్వేందర్ని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరొకసారి మా పార్టీ క్యాడర్ అంతా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుత వేసవిని పురస్కరించుకొని ఎప్పటిలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడికి మన ప్రతిరోజు వచ్చేటువంటి టౌన్లో ఫ్లోటింగ్ పాపులేషన్కి సంబంధించి కానీ ఇక్కడ బిజీ సెంటర్స్లో ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాహార్తి తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం మనం 10 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సంవత్సరం కూడా 10 చోట్ల ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈరోజు 8 చోట్ల ఈ యొక్క చలివేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. అలానే తర్వాత మిగిలిన 2 ఒకటి రైల్వే స్టేషన్లో, తర్వాత ఇంకోటి ఆర్డీఓ ఆఫీస్ ప్రిన్సెస్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి టవర్ క్లాక్ సెంటర్లో మన చలివేంద్రాన్ని పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పురపాలక సంఘ మన చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి, పెద్దలు శ్రీ శీలం కిరణ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ మరియు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్లో కూడా ఇది ప్రారంభించడం జరుగుతుంది. ఇది దాదాపు 3 మాసాల పాటు కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనుషులను కూడా ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం ద్వారా దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం మెడికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వటం ద్వారా ఈ ఎండ తీవ్రతను తగ్గించేదానికి మన ప్రాథమిక చికిత్సలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర గారి అధ్యక్షతన గూడూరు పురపాలక సంఘ పరిధిలో ఉన్న పట్టణ పరిధిలో 8 చలివేంద్రాలను ప్రారంభించాలి. శాసనసభ్యులు గారు సూచనల ప్రకారం ఈ యొక్క 8 సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఇంకో 2 సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఎండాకాలం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత శాసనసభ్యులు గారు మనం ఏ పాయింట్లో పెడితే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రాంతాల్లో చలివేందర్లని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. దీన్ని 3 నెలలు కొనసాగిస్తారు. ఇక్కడ మనం కుండలు పెట్టి కుండల్లో చల్లటి నీటిని ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓఆర్సీ ప్యాకెట్లు ఇస్తామని కూడా కమిషనర్ గారు చెప్పారు. అవి కూడా ప్రజలకు అందుబాటులో పెట్టి చేయగలరని ఆశిస్తున్నాను. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేయడం జరిగింది. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్ఆర్ మొబైల్స్ పట్టణంలో నాణ్యమైన ఫోన్లను అందించి తక్కువ ధరలకు ప్రజల వద్దకు తీసుకువచ్చిందని, డిఎస్ఆర్ అధినేత సుధీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇటువంటి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. అనంతరం పాదచారులకు మరియు వాహనదారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్, చంద్రశేఖర్, వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, పయ్యావు మురళీ నాయుడు, రాము, ప్రభాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్
షోరూమ్ 7వ వసంతం ఈరోజు అంటే 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముందుగా మా డిఎస్ఆర్ మొబైల్ సుధీర్కి వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కస్టమర్లందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు మంచి సర్వీసు, మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు. ఈ మధ్య కాలంలో ఒక 3 years నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీర్ సోషల్ మీడియాలో అయితే అదేవిధంగా మంచి సర్వీస్ ఇవ్వటం, మా కాడికి వచ్చి ఒకరికి ఎవరన్నా ఒక నొప్పి చెప్తే సుధీర్ గారి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా. నేను మీ సుధీర్, డిఎస్ఆర్ మొబైల్స్ గూడూరు. ఫ్రెండ్స్, ఈరోజు మన డిఎస్ఆర్ మొబైల్స్ 7వ వార్షికోత్సవం అండి. మనం విజయవంతంగా 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 7 సంవత్సరాల పాటు మీరందరూ నా స్నేహితులు కావచ్చు, నా కస్టమర్లు కావచ్చు, నా శ్రేయభిలాషులు అందరూ నా వెన్నంటి ఉండి నన్ను అభినందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. దాని తగ్గట్టుగానే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆఫర్లు, మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాను. ఆఫర్లతో పాటు చిన్న చిన్న సమాజ సేవ, అది కూడా మా ప్రగతి చంద్రన్న ప్రోద్బలం మాత్రమే. ఆయనే దగ్గరుండి మాకందరికీ మార్గదర్శి. ఆయన అడుగు జాడలో నడుస్తాం. అప్పుడప్పుడు చిన్న మా వంతు కార్యక్రమంగా ఈ సమ్మర్ వస్తే కనీసం 10 చలవేంద్రాలు ఓపెన్ చేపిస్తాడు ఆయన. దాంట్లో అన్ని మధ్య చలవేంద్రాలు ఉంటాయి. మనం ఏంటంటే ఈ సమ్మర్ లో 2 months కంటిన్యూగా నేను మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ పెడతానండి. ఎంత కాలం వచ్చి తాగొచ్చు, ఎన్ని క్యాన్లు అన్నా కూడా అయిపోయిన వెంటనే తెప్పించి పెడుతూ ఉంటాను. వారానికి 1 రోజు మజ్జిగ ఖచ్చితంగా ఇస్తాను నేను. ప్రతి వారము 1 రోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. 2 నెలల పాటు. గిరిజనుల కుటుంబాలలో బాల్య వివాహాలు అరికెట్టేలా వారికి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు ఐసిడిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భవతులు, బాలింతలు తమ ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమణమ్మ, అంగన్వాడీ టీచర్లు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. మాకు టార్గెట్ ఏంది, మీ ఎస్టీలు, ఎస్సీలు మీకోసం కొంచెం మంది వచ్చినా కూడా మీకు తెలియాలి. బాల్య వివాహాలు ఒక్కొక్క ఈ పోషకాహార తర్వాత అంగన్వాడీ నుంచి వచ్చే సరుకులు ఏది ఇచ్చినా కూడా మీకు పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ ఎవరికైనా అది వాళ్ళకే వినియోగించాలి. ఒక మందులాగా. 7 అంగన్వాడీ సెంటర్ లేదు కదా, ఎందుకంటే జనాభా తక్కువ, పిల్లలు గర్భిణీ బాలింతలు లేరు అసలే. ఆ పిల్లలు కూడా 5-6 మంది ఉంటే ఇక్కడ అంగన్వాడీ రాదు. మరుగుజ్జులు ఉంటారు, కొంచెం పొట్టిగా, బలం లేకుండా, తల ఎంటుకలన్నీ నల్లగా లేకుండా ఎర్రగా ఉంటాయి. వాళ్ళే బరువులు తక్కువ ఉన్నారు, బరువు ఎత్తు. అందుకే ఎక్కువగా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీ దగ్గరికి ఎత్తుకుంటే ఎందుకు వస్తున్నాము అంటే దీనికోసమే. బెల్లం మనకి దొరికేదేనా, ఇవన్నీ తక్కువ ఖరీదే. సజ్జలు మనకి ఎక్కువ పండుతాయా? సజ్జలు పండుతుందా? పోషణ్ పక్వాడా అనే కార్యక్రమము మనకి వెంకటాచలం మండలము, మనుబోలు మండలం, పొదలకూరు మండలం 3 మండలాల్లో మనకి ప్రతి గ్రామంలోనూ ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ స్థాయి పిల్లలకు కానీ గర్భిణీ బాలింతలకు వాళ్ళ స్థాయిని పెంచి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలి, ఈ విషయాలన్నిటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ మనకి మనుబోలు మండలంలోని సంగమేశ్వర గుడి దగ్గర పద్వేల్ రోడ్లో ఎస్టీ కాలనీలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఆహారంలో కూడా అంటే మనకి చౌకగా దొరికే వస్తువులు ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఇల్లు వాకిలు కానీ శారీరక శుభ్రత కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఎలా శుభ్రంగా ఉండాలి, అలాగే చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఎస్టీ కాలనీలో వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద మేము ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము. ప్రతి విలేజ్లోనూ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇదే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. పోషణ్ పక్వాడలో ఈ కార్యక్రమం జరిపి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రాము. ఇది మేము
ప్రతిరోజు కూడా ఈ 224 సెంటర్లోనూ ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఇది ఆన్లైన్లో కూడా పొందుపరుస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నాం అనేది కూడా. కాబట్టి ఈ మేము ఇట్లా ప్రతి విలేజ్కి వచ్చి ఈ విధంగా మేము చెప్పినప్పుడు తల్లులు వింటున్నారు. కానీ మీ ద్వారా మేము చెప్పేది వీళ్ళకి మన సభ్యులకు వినవించేది ఏంటంటే, ఈ గ్రామస్తులకి చెప్పింది కనీసం కొంతవరకన్నా పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు కానీ, పిల్లల పరిస్థితి కానీ, పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలి, ఏంది పోషణ స్థితి ఎలా పెంచుకోవాలి, రాబోయే తరం పిల్లలు ఎంత బలంగా ఉండాలి అనే దాని గురించి కూడా మేము చెప్తున్నాము. మనం రాబోయే తరానికి మంచి పిల్లల్ని ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం పోషక పదార్థాలు ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తున్నాము. అది వీళ్ళు సక్రమంగా మేము చెప్పింది విని వీళ్ళు కరెక్ట్గా చేస్తే మంచి పిల్లల్ని మనం దేశానికి ఇవ్వగలము. అదే చెప్తున్నాము. ఇదంతా అందరూ సద్వినియోగం చేసుకొని తల్లులందరూ మేము చెప్పింది పాటిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతోన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు సింహవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలో గత 2 రోజులుగా నిర్వహిస్తోన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు చప్పర ఉత్సవం నిర్వహించారు. ఎద్దుల బండిలో చప్పరం ఏర్పాటు చేసి అందులో పార్వతీ పరమేశ్వరులను అందంగా అలంకరించి మేళ తాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని భక్తులు స్వామివార్లకు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు మొక్కుగా సమర్పించుకున్నారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీ పతయే మహాదేవ శంభో శంకర. లేసుకొచ్చా అది ఇచ్చే శ్రవణ ఇది చెప్పా అయిపోయిందంతా. అదే నేను మధ్యాహ్నం దాకా ఉండాలి. ఇది బండి
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనిత దంపతులు, వీరి పిల్లలు తరుణ్ తేజ, రుతిక వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవి నారాయణి నమోస్తుతే. పద్మనాభ దామోదర नमस्ते शुरुषीकेश सर्वेश्वर जगन्मयाः देवा ऐश्वर्य वीर्यात्मकुक्षीणां जगदां पदे शुचित्परायत्रेण ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई बका बेसदाय diabetes మనుబోలు గ్రామంలో బుధవారం నుంచి శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి గ్రామంలోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శ్రీ త్రిశూలేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. పార్వతీ పరమేశ్వరులకు నిర్వహించే
కళ్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహరించే శ్రీ త్రిశూలేశ్వర స్వామికి పూజలు నిర్వహించి మేళతాళాలతో పల్లకీలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భక్తులు మోసుకుని వెళ్లారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి పాల్గొని ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉచ్యతే మనస్ఫూర్తిగా అన్నిటికల్లా పెద్ద ఆయన అనమాట. మన ఊరికి పెద్ద ఎవరయ్యా అంటే త్రిశూలేశ్వరుడు. శివపార్వతులు పెద్ద కూడా ఈయన అనమాట. కాబట్టి ఈయన కానీ తృప్తిగా వెళ్తే అన్ని త్రిశూల మహోత్సవాలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలి, గ్రామం అంతా అభివృద్ధి పదవులు ఉండాలి. మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. ఓం నిజ శ్రీ త్రిశూలేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. యకారాయ నమో నమః. ఒక్కొక్కరు వచ్చి అస్త సదాశివం హర నమః పార్వతీపతయే హర హర శంభో శంకర అద నీరాజనం తుభ్యమిదం సంప్రదధే నమః. అందరూ వస్తారు. షటారీ తీర్థం ఇచ్చేస్తా, 2 ఇచ్చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన. గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గుంటూరు కోర్టుకు బదిలీ. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది గూడూరు కోర్టు హాల్లో జడ్జిని ఘనంగా సన్మానం. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.